ఇదే మీ అమ్మకో చెల్లికో ఇలాగే వచ్చి అడ్డగాడిద లాంటి వెధవులందరూ రోడ్డు పైన వచ్చి తన్నేసి వెళ్ళిపోతే జస్ట్ బికాస్ వాళ్ళ నేత పుట్టినరోజు చేసుకుంటున్నాడు దాని గురించి క్రాకర్లు పేల్చుతాం, ఉదయం ఇక్కడ పేల్చొద్దు నువ్వు నాకు అలజడిగా ఉందని ఒక లేడీ చెప్తే గొంతు పిసికి గర్భిణి కడుపు పైన తన్నెళ్తే అలాంటి వెధవని మీరు ఎలా చూస్తారు? మామూలుగానే చూస్తారా? గొప్ప అభిమానిలా చూస్తారా? ఇతనికి మించిన నాయకుడు లేదని చూస్తారా? లేకపోతే వెధవ నువ్వు అసలు ఈ భూమి మీద ఎలా పుట్టావు అని చూస్తారా? 34 మంది పైన కేసులు నమోదైనవి. ఇదంతా కాకుండా ఎదురొచ్చిన పోలీస్ కాలర్లు కూడా పెట్టుకుని బెదిరించేశారు. కాలర్లు పట్టుకుని బెదిరించే అంత గొప్పోళ్ళు అయిపోయారు ఒక్కొక్కళ్ళు పోలీసుల్ని. లాస్ట్ 5 ఏళ్ళు పోలీస్ వ్యవస్థకి విలువ అనేది లేకుండా పోయింది. ప్రతిపక్షంలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అని అబద్ధాలు చాటుతూ ఉంటాడు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే ప్రైవేట్ పీపుల్ వాళ్ళని వచ్చిన 2 నెలల్లో బొక్కలో వేస్తాడు. హూ ఆర్ యూ? నువ్వు పాలిటిక్స్ చేస్తున్నావా, ప్రజాసేవ చేస్తున్నావా, లేకపోతే రౌడీయిజం చేస్తున్నావా? ఇది క్లియర్ కట్ రౌడీయిజంకి దారితీస్తుంది. ఓపెన్ థ్రెట్స్. జగన్మోహన్ రెడ్డి కూర్చొని పీపీపీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని 2 నెలలు నేను వచ్చిన తర్వాత మీకు చుక్కలు చూపిస్తాను, జైల్లో వేస్తాను అని డైరెక్ట్ థ్రెట్స్ ఇస్తుంటే వాళ్ళ కింద ఉన్నాళ్ళు పుట్టినరోజు సెలబ్రేషన్కి గర్భిణీలు కూడా కాళ్ళతో తన్నేసిపోతున్నారు. మదం కాదా? దీనికి కూడా జోకులు వేస్తారా? ఇంత పైశాచికత్వంగా ఒక సేడిస్టిక్ వేలో ఇతను పుట్టినరోజు జరుపుకోవాలా? ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కటింగ్ నేను పెడుతున్నాను. వాళ్ళని తీసుకెళ్ళి ఈరోజు పోలీసులు చాలా స్టర్నెస్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇస్తే తప్ప ఇంకొకసారి వీళ్ళందరికీ పిచ్చిగా రక్తాభిషేకాలు చేయకూడదు. స్త్రీల పట్ల ఎలా ఉండాలో నేర్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసుకుంటే జత్వానీని కానివ్వండి, మహిళలు కానివ్వండి, నోటికైతే వచ్చారంత పిచ్చి కేసులు.